సనాతన ధర్మ పరిరక్షణలో ఆది శంకరాచార్యుల పాత్ర అపారమని పట్టణ బీజేపీ నాయకుడు ప్రతాప రామకృష్ణ తెలిపారు. దేశమంతటా సనాతన సంస్కృతిని నిలబెట్టేందుకు ఆది శంకరాచార్యులు స్థాపించిన 4 మఠాలు నేటికి భారత ఆధ్యాత్మిక దిశలో దిక్సూచిలా నిలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. వేములవాడలోని శంకర మఠంలో కూడా ఈ ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోందని చెప్పారు. దాదాపు 3 దశాబ్దాల క్రితం స్థాపింపబడిన ఈ మఠాన్ని పరిశీలించేందుకు ప్రస్తుత శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారతి స్వామివారు ఈ నెల 20వ తేదీన వేములవాడకు విచ్చేయనున్నారు. స్వామివారి పర్యటనలో భాగంగా శంకర మఠంలోని కలశ ప్రతిష్ఠ కార్యక్రమం, దేవాలయ నిర్మాణ పనుల పరిశీలన జరగనుంది. కుల వర్గ భేదాలకు అతీతంగా అందరికీ ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందించే ఈ మఠం సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని ప్రతాప రామకృష్ణ అన్నారు. శృంగేరి, ద్వారకా, బదరి ఈ 4 ప్రధానాలను స్థాపించినటువంటి పూరి పీఠాల్లో ఉన్నటువంటి అత్యంత చక్రవర్తి పీఠమైనటువంటి దక్షిణాంనాయ శ్రీ శ్రీ ఉభయ జగద్గురు భారతీకృష్ణ స్వామి వారి పరంపర ఉన్నటువంటి కరకర సంజాత అయినటువంటి శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారు మన వేములవాడకు విచ్చేస్తున్న శుభంగా వారు వచ్చే ఆ శుభ సందర్భాన్ని పరిశీలించుకొని మన గ్రామంలో ఉన్నటువంటి ప్రజానికం, చుట్టుపక్కల ప్రాంతం ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా వస్తున్నారు. కావున మనందరం కూడా వారికి అత్యంత వైభవపేతంగా స్వాగతం చేసి వారి యొక్క అనుగ్రహానికి కృతార్థులు కావాలని, సకల జనులు అందరూ కూడా వచ్చి వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుతున్నాము. శుభం. సనాతన ధర్మం సాధారణంగా సనాతన ధర్మ రక్షకులు ఆది శంకరాచార్యులు ఈ దేశంలో 4 మఠాలను స్థాపించిన తర్వాత అంటే పూర్వ వైభవాన్ని, ప్రాచీన సాంప్రదాయాలను, సంస్కృతులను, కళలను, వేదాలను రక్షించే దిశగా వారి ప్రయత్నం ఏదైతుందో అది చిన్న ఏటనే మొత్తం భారతదేశం మొత్తం కాలినడక జరిగింది. వారి చరిత్ర చాలామంది కూడా తెలుసు. మరి దాంట్లో భాగంగా ఇక్కడ కూడా శంకర మఠం దాదాపు నిర్మాణం అయ్యి దాదాపు 30-40 సంవత్సరాలుగా వస్తూ ఉంది. దాంట్లో భాగంగా ప్రస్తుత మఠాధిపతి, పీఠాధిపతి వారు మనకు 19వ తారీఖు 20వ తారీఖు ఇక్కడికి వస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఇక్కడ శంకర మఠ కలశ ప్రతిష్ట, అలాగే పండితులు కూడా తయారు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడున్న నాగరిక సమాజంలో వేద విద్యను అభ్యసించే పరిస్థితి లేదు. ఒక్కసారి సమాజాన్ని కూడా ఆలోచించమని చెప్తా ఉన్నాం. నిజంగా కూడా వేద విద్య లేనట్టయితే ఉపనిషత్తులు, ఋగ్వేదము, యజుర్వేదములు ఇవన్నీ లేకుంటే ఈ పరంపరను ఎవరు నడపాలి? ఈ దేవాలయాలను ఎవరు నడపాలి? చాలా వరకు కూడా సనాతన ధర్మం మీద దాడి, లేకుండా బ్రాహ్మణత్వం మీద దాడి, బ్రాహ్మణత్వం మీద దాడి అనకుండా సనాతన ధర్మం మీద మాడి చేస్తూ ఉన్నారు. అసలు దేవాలయ వెలుగులు నింపే బ్రాహ్మణులే దేవాలయాల గిట్ట పూజకు పనికి రాకుండా, పూజ లేకుండా చేస్తే దేవాలయ పరిస్థితిని ఒక్కసారి ఆలోచన చేయండి. మరి ఆ విధంగా కూడా కేవలం బ్రాహ్మణత్వం అనేది కులానికి సంబంధించింది కాదు. ఈ సనాతన ధర్మాన్ని, సాంప్రదాయాన్ని కాపాడే దిశగా కూడా అందరం ప్రయత్నం చేద్దాం. వారి రాకను కూడా మనందరం పూర్తిగా స్వాగతించి మనందరం కూడా పాల్గొనడానికి కోరుతూ ఉన్నాం.